రిచ్ డాడ్ పూర్ డాడ్ చాలామంది వినే ఉంటారు. బహుశా చదివి కూడా ఉంటారు. డబ్బు గురించి మనం ఆలోచించే తీరునే పూర్తిగా మార్చేసిన పుస్తకమది. సరే, ఈరోజు మనం అందులోని కొన్ని కీలకమైన మన ఆలోచనా విధానాన్ని మార్చేయగల ఐడియాల గురించి లోతుగా చర్చిద్దాం. చూడండి, ఈ ఒక్క వాక్యం సింపుల్గా అనిపించినా దీనిలోనే సంపదకు సంబంధించిన అతి పెద్ద రహస్యం దాగుంది. డబ్బు కోసం మనం పనిచేయడానికి, డబ్బు మనకోసం పనిచేయడానికి మధ్య ఉన్న ఆ తేడా ఏంటో తెలుసుకోవడమే మన ఈరోజు విశ్లేషణలో ముఖ్యమైన విషయం. అసలు ఈ పుస్తకం మొత్తం దేని చుట్టూ తిరుగుతుందంటే, రచయిత రాబర్ట్ కియోసాకి కథ చుట్టూ. ఆయనకు ఇద్దరు తండ్రులనమాట. ఒకరు సొంత నాన్న, ఆయన్ని పేదనాన్న అంటారు. ఇంకొకరు స్నేహితుడి నాన్న, ఆయన్నే ధనిక నాన్న అని పిలుస్తారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, డబ్బు విషయంలో వాళ్ళిద్దర ఆలోచనలు, చెప్పిన మాటలు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. ఒకసారి వాళ్ళిద్దరి సలహాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పేద నాన్నేమనేవారంటే, బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, ఓ మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపో. కాని ధనిక నాన్న సలహా ఏంటో తెలుసా? ఒక మంచి కంపెనీలో పని చేయడానికి కాదు, ఒక మంచి కంపెనీని కొనడానికి చదువుకో అనేవారు. డబ్బు విషయంలో కూడా అంతే. ఒకరు డబ్బే అన్ని చెడులకు మూలం అంటే, ఇంకొకరు డబ్బు లేకపోవడమే అన్ని చెడులకు మూలం అనేవారు. చూసారా ఎంత తేడానో? ఈ రెండూ భిన్నమైన ఆలోచనా విధానాల మధ్య ఉన్న సంఘర్షణే ఈ పుస్తకానికి ఆయువుపట్టు. సరే, ఈ రెండు ఆలోచనా విధానాలను వేరు చేస్తున్న ఆ ఒక్క కీలకమైన విషయమేంటి? అసలు ఆర్థిక స్వేచ్ఛకు పునాదిలాంటి ఆ పాఠమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధనిక నాన్న చెప్పిన ప్రకారం ఆస్తి అంటే చాలా సింపుల్. ఏదైనా సరే అది మన జేబులో డబ్బును పెడితే చాలు, అదే ఆస్తి. అంతే, అంతకు మించి ఏమీ లేదు. మరి అప్పు అంటే ఏంటి? దీనికి కరెక్ట్గా ఆపోజిట్. ఏదైతే మన జేబులోంచి డబ్బును బయటకు తీస్తుందో అదే అప్పు. ఈ రెండు చిన్న విషయాల మధ్య తేడాను అర్థం చేసుకోవడంలోనే అసలు మ్యాజిక్ అంతా ఉంది. కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అద్దెకు ఇచ్చిన ఇల్లు ఉందనుకోండి, ప్రతీ నెలా మనకు డబ్బు వస్తుంది. సో అది ఒక ఆస్తి. అదే మనం స్టాక్స్లో, బాండ్స్లో పెట్టుబడి పెడితే అవి కూడా ఆదాయాన్ని ఇస్తాయి. కాబట్టి ఆస్తులు. సొంత వ్యాపారం కూడా అంతే. మరోవైపు మనముండే ఇంటికోసం కట్టే లోన్, కార్ కోసం కట్టే ఈఎంఐ, ఇవన్నీ ప్రతీ నెలా మన జేబులోంచి డబ్బును తీసేస్తాయి. అందుకే అవి అప్పులు. క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఇక్కడ చాలామందికి ఒక పెద్ద డౌటొస్తుంది. మనం ఉంటున్న ఇల్లు అది ఆస్తా లేక అప్పా? మనం సాధారణంగా ఏమనుకుంటాం? మన జీవితంలో అదే అతిపెద్ద ఆస్తి అనుకుంటాం గదా. కానీ రిచ్ డాడ్ ఫిలాసఫీ ప్రకారం ఆ ఇల్లు మన జేబులో డబ్బు పెట్టకపోగా ప్రతీ నెలా ఈఎంఐలు, ట్యాక్సులు, మెయింటెనెన్స్ అంటూ మన జేబులోంచి డబ్బును తీసుకెళ్తుంటే అప్పుడది ఆస్తి కాదు, మన అతిపెద్ద అప్పు అవుతుంది. ఓకే, ఆస్తులు, అప్పుల గురించి మనకొక ఐడియా వచ్చింది. మరి డబ్బు మన జీవితంలో ఎలా ప్రయాణిస్తోంది? ఆ ప్రవాహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాన్నే క్యాష్ ఫ్లో అంటారు. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ముందుగా పేదవాళ్ల క్యాష్ ఫ్లో చూద్దాం. చాలా సింపుల్. ఉద్యోగం చేస్తారు, జీతం వస్తుంది. ఆ వచ్చిన డబ్బుతో నిత్యావసరాలు, ఖర్చులు అన్నీ పోతాయి. నెల చివరికొచ్చేసరికి చేతిలో సున్నా. ఇది ఒక సైకిల్ లాగా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక మధ్యతరగతి వాళ్ల విషయానికొస్తే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఉద్యోగం చేస్తారు, జీతమొస్తుంది. కానీ వాళ్లు ఆ డబ్బుతో అప్పులు కొంటారు, వాటిని ఆస్తులనుకుని. ఉదాహరణకి ఒక పెద్ద ఇల్లు, ఒక మంచి కారు, వాటికోసం లోన్లు తీసుకుంటారు. సో వాళ్ల జీతంలోంచి చాలా భాగం ఈ ఈఎంఐలకే పోతుంది. జీతం పెరిగినా వాళ్ల ఖర్చులు, అప్పులు కూడా పెరుగుతాయి. చివరికి వాళ్లు కూడా ఆ రేసులో పరిగెడుతూనే ఉంటారు తప్ప గమ్యాన్ని చేరలేరు. ధనవంతుల పద్ధతి మాత్రం పూర్తిగా వేరు. వాళ్లు తమ ఆదాయంతో ముందుగా అప్పులు కాదు, ఆస్తులు కొంటారు. ఆ ఆస్తులు వాళ్లకు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఆ వచ్చిన కొత్త ఆదాయంతో వాళ్లు మరిన్ని ఆస్తులు కొంటారు. ఇది ఒక పాజిటివ్ సైకిల్ లాంటిది. వాళ్ల సంపద దానంతట అదే పెరుగుతూ పోతుంది. ఇదే అసలైన ఆర్థిక స్వేచ్ఛకు దారి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ తేడా కేవలం డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నాం అన్నది మాత్రమే కాదు. అసలైన తేడా అంతా మన ఆలోచనా విధానంలోనే ఉంది. అవును, అంతా మన మైండ్ సెట్లోనే ఉంది. ఈ రెండు వాక్యాల మధ్య తేడా చూడండి. నేను దానిని కొనలేను
అని ఎప్పుడైతే అంటామో మన మెదడు పనిచేయడం ఆపేస్తోంది. అక్కడితో కథ క్లోజ్. కాని నేను దానిని ఎలా కొనగలను అని ప్రశ్నించుకున్నప్పుడు మన మెదడుకు పని చెప్పినట్టు అవుతుంది. అది కొత్త దారులను వెతకడం మొదలుపెడుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడ్లోకి వెళ్తుంది. పేద మనస్తత్వం ఎప్పుడూ భయంతో ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదు, సేఫ్టీ, సెక్యూరిటీ కోరుకుంటుంది. కానీ ధనిక మనస్తత్వం అలా కాదు. అది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంది, స్వేచ్ఛను కోరుకుంటుంది, రిస్క్ని చూసి భయపడదు. దాన్ని ఎలా మేనేజ్ చేయాలో ఆలోచిస్తుంది. ఒకటి ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తే, మరొకటి భవిష్యత్తు గురించి, లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తుంది. అందుకే ఒకరు ఉద్యోగంపై ఆధారపడితే మరొకరు సంపదను సృష్టించడంపై నమ్మకం పెంచుకుంటారు. సరే, ఇవన్నీ థియరీ బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? ఈ ఆలోచనలను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ముందుకెళ్లే మార్గమేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి అతి ముఖ్యమైన రోల్ మీ సొంత వ్యాపారంపై దృష్టి పెట్టండి. దీని అర్థం వెంటనే ఉద్యోగం మానేయమని కాదు. మీ జీతం వస్తున్నా దాంతోపాటుగా మీ ఆస్తుల కాలంని పెంచుకోవడం మీద ఫోకస్ పెట్టండి. అంటే మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేవాటిని నిర్మించడం మొదలుపెట్టండి. ఇక రెండోది, కేవలం డబ్బు కోసం పని చేయొద్దు, నేర్చుకోవడం కోసం పనిచేయండి. మీకు ఏ స్కిల్స్ అవసరమో అవి నేర్పించే ఉద్యోగాలను ఎంచుకోండి. డబ్బుతో పాటు నైపుణ్యం కూడా సంపాదించండి. నిరంతరం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే డబ్బు గురించి నేర్చుకుంటూనే ఉండాలి. చివరిగా, రిస్క్ అంటే భయపడి పారిపోవడం కాదు, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ మన టార్గెట్ కేవలం డబ్బు సంపాదించి ధనవంతులవడం కాదు. అసలైన లక్ష్యం ఆర్థిక స్వేచ్ఛ. అంటే ఏంటి? ప్రతిరోజు ఉదయాన్నే మనకు ఇష్టం లేని పనికి వెళ్లాల్సిన అవసరం లేని ఒక జీవితం. మన టైం మన కంట్రోల్లో ఉండే స్వేచ్ఛ. డబ్బు మనకోసం పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఆ స్వేచ్ఛ మన స్వంతమవుతుంది. మరి ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న తర్వాత మీ జీవితంలో మీరు ఇది నా ఆస్తి అని గట్టిగా నమ్ముతున్నది, కాని నిజానికి అది ఒక అప్పు అయ్యుండొచ్చు అని మీకు అనిపిస్తోందా? ఒక్కసారి ఆలోచించండి.